హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ఈరోజే ఈ న్యూస్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా రోజులుగా ఆర్టీసీలో 3038 ఉద్యోగాలను భర్తీ చేస్తారనేసి పత్రికల్లో రావడం జరుగుతుంది. ఈరోజు స్వయంగా సజ్జనార్ గారు చెప్పినటువంటి సమాచారం అయితే వచ్చిందండి. గౌరవ ఎండి సజ్జనార్ సార్ గారు ఆ డీటెయిల్స్ అని ఒకసారి తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ గారు అయితే వెల్లడించడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించారు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేస్తామని గురువారం ట్వీట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేయనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డు ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియను పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే పూర్తి చేస్తామని చెప్పారు. అడ్డదారుల్లో ఎవరికీ ఉద్యోగాలు రావని, ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నిరుద్యోగులను ప్రలోభ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఇక ఫ్రెండ్స్, ఆర్టీసీ ఎండీ గారే స్వయంగా తెలిపారు కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే త్వరలోనే విడుదల చేస్తారు. ఈ ఉద్యోగాలలో అత్యధికంగా డ్రైవర్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయండి. 2000 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా శ్రామిక్ పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి చిన్న అప్డేట్ ఏది వచ్చినా కానీ నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.